మానసికంగా ఏంటంటే ప్రతి సబ్స్టెన్స్ మళ్ళీ మనం చెప్పిన 8 to 10 ప్రతి దాని వల్ల మానసిక సమస్యలు వస్తాయి. నేను ఫస్ట్లో చెప్పినట్టు ఆ శారీరక సమస్యలు మానసిక సమస్యలు కలిగించే పదార్థాలకే వ్యసనం ఉంటుంది. సో ప్రతిదీ శారీరకంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, మానసికంగా చూసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్మోకింగ్, టొబాకో వీటికి మానసికంగా అంటే చిన్న చిన్న యాంగ్జైటీలు వస్తుంటాయి. యాంగ్జైటీ, ఫోకస్ చేయలేకపోవడము, రెస్ట్లెస్ ఉండడము, పర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడము, ఇలాంటివి వస్తాయి. ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, ఆల్కహాల్కి తీసుకుంటే ఆల్కహాల్ వల్ల యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది, పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి, ఇవి చాలా కామన్. అండ్ డిప్రెషన్ వస్తుంది. అంటే నార్మల్గా మన ప్రజల్లో ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా డిప్రెషన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా మందు తీసుకుంటే తగ్గిపోతుంది, అంటే చాలా కామన్ చెప్పేది. ఇది యాక్చువల్లీ రివర్స్. మందు తీసుకోవడం వల్ల యాంగ్జైటీ పెరుగుతుంది, మందు తీసుకోవడం వల్ల డిప్రెషన్ పెరుగుతుంది, మందు తీసుకోవడం వల్ల పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా మానసికంగా ఆల్కహాల్ వల్ల ఈ జబ్బులు వస్తుంటాయి. ఆల్కహాల్ ఇండ్యూస్డ్ యాంగ్జైటీ అంటాం, ఆల్కహాల్ ఇండ్యూస్డ్ డిప్రెషన్ అంటాం. అండ్ కొంతమందిలో ఆల్కహాల్ ఇండ్యూస్ స్కిజోఫ్రెనియా, ఆల్కహాల్ బైపోలార్ డిజార్డర్ అన్న తీవ్రమైన మానసిక జబ్బులు కూడా వస్తుంటాయి. సో ఈ రెండు మన ఇక్కడ మోస్ట్ కామన్ మన దగ్గర ఉంటాయి చెప్తున్నారు. బట్ నెక్స్ట్ చూసుకుంటే డ్రగ్స్ తీసుకుంటే కెనాబిస్, మన ఓపియాయిడ్స్, వీటి వల్ల కూడా మానసిక జబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ సివియర్ జబ్బులు వస్తుంటాయి. కెనాబిస్ వల్ల స్కిజోఫ్రెనియా, బైపోలార్ అనేది చాలా ఎక్కువగా వస్తుంటాయి. స్కిజోఫ్రెనియా ఎస్పెషల్లీ కెనాబిస్ వల్ల. అండ్ ఇదే పాయింట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మన సొసైటీలు చూసుకుంటే గవర్నమెంట్ మనకు కొన్నిటి మీద రెస్ట్రిక్షన్ ఉంటుంది, కొన్ని అసలు కంప్లీట్ బ్యాన్ ఉంటుంది. దీనికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడానికి పర్మిషన్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి. ఆల్కహాల్ కూడా, టొబాకో అంటే మీరు స్మోక్ చేసుకోవాలంటే సంథింగ్ కొన్ని ఏరియాస్ చేసుకోవచ్చు, కొంత లిమిటెడ్ రెస్ట్రిక్షన్స్. ఆల్కహాల్కి వచ్చేసి కొంచెం ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీరు తీసుకున్నా కానీ 30 కన్నా ఎక్కువ తీసుకున్నాను కూడా మన డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఉంటుంది కదా, 30 దాటిందంటే పట్టేసుకుంటారు, అంతవరకు ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు అంట. అదే మన కెనాబిస్, డ్రగ్స్ వచ్చేసి కంప్లీట్లీ బ్యాన్ ఉంటాయి. అంటే ఒక స్టెప్, కొన్నిటికి మాత్రం కొంతవరకు రెస్ట్రిక్షన్, కొన్నిటికి కంప్లీట్లీ రెస్ట్రిక్షన్. ఈ రెస్ట్రిక్షన్స్ ఎందుకు ఉంటాయంటే పాలసీ మేకర్స్ సైడ్ నుంచి చూస్తే ఈ శారీరక మానసిక డ్యామేజ్ ఏదైతే చేస్తుందో, ఎస్పెషల్లీ మానసికగా ఈ డ్యామేజ్ ఈ డ్రగ్స్కి, కెనాబిస్, ఓపియాయిడ్స్, హాలిసినోజన్స్కి, ఈ మన స్టిమ్యులెంట్స్కి, వీటికి చాలా సివియర్గా ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వ్యక్తి ఎవరైనా కెనాబిస్ తీసుకుంటున్నాడు, లేదంటే హాలిసినోజన్స్ తీసుకుంటున్నారు, పార్టీస్, రేవ్ పార్టీస్ అని అవుతున్నాయి కదా, అందులో ఇలాంటివి నార్మల్గా జరుగుతూ ఉంటాయి, కొకేన్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల సైకలాజికల్ డిస్టర్బెన్స్ చాలా సివియర్గా ఉంటాయి. ఎంత సివియర్గా ఉంటాయంటే వాళ్ళని మర్చిపోతారు. అండ్ ఇన్హిబిషన్స్ జీరో వచ్చేస్తాయి, అంటే కంట్రోల్, అంటే మన బయట జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న దాని మీద ఒక కంట్రోల్ అనేది లేకుండా, ఇన్హిబిషన్స్ లేనప్పుడు వాళ్ళ ప్రవర్తన మొత్తం మారిపోయే ఛాన్స్ ఉంటుంది. రెక్లెస్ డ్రైవింగ్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు తీసుకుని బయటకు వచ్చారంటే డ్రైవింగ్ మీద కంట్రోల్ ఉండదు, మాట మీద కంట్రోల్ ఉండదు. సో దానివల్ల గొడవలు, లీగల్ కాన్సిక్వెన్సెస్, దానివల్ల అసాల్ట్స్ అవుతూ ఉంటాయి, క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోతుంటాయి, ఎస్పెషల్లీ ఈ డ్రగ్స్ నుంచి, కెనాబిస్ నుంచి తీసుకుంటే. సో ఇవి తీసుకోవడం వల్ల సైకలాజికల్గా జరిగే పరిణామాలు చాలా ఎక్కువ. అందుకే వీటిని కంప్లీట్లీ బ్యాన్. ఈవెన్ వాళ్ళ దగ్గర ఆ సబ్స్టెన్స్ ఉన్నట్టు వాళ్ళు తీసుకోకుండా కానీ వాళ్ళని పట్టేసుకుంటారు, ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ సివియర్. ఆల్కహాల్ వల్ల లిమిటెడ్గా తీసుకొని మీరు ఇంట్లో ఉంటున్నారంటే ఇట్స్ ఓకే, ఇట్స్ అప్ టు యూ. కానీ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుని బయటకు వచ్చారు, 30 దాటిందంటే మళ్ళీ ఆల్కహాల్ వల్ల కూడా ఈ డ్యామేజ్ ఉంటుంది. డ్రైవింగ్లో కోఆర్డినేషన్ ఉండదు, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ గొడవలు అవ్వడం ఇవన్నీ ఉంటాయి. సో అందుకే ఆల్కహాల్ లిమిట్. కెనాబిస్కి డిఫరెంట్, మన స్మోకింగ్కి డిఫరెంట్. సో దీని పరిణామాలు అనేది ఒక్కొక్క పదార్థానికి డిఫరెంట్గా ఉంటుంది. సివియర్ ఉన్న వీటికి కంప్లీట్లీ బ్యాన్, మైల్డ్గా ఉన్న వీటికి కొంతవరకు రెస్ట్రిక్షన్స్.